నెక్స్ట్ ప్రాబ్లం లో ఏం చెప్తుంది? కోడింగ్ అండ్ డీకోడింగ్ లో SPRINTS ఉంది. ఇక్కడ కూడా ఏముంది? INPRSST ఉంది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి లెటర్ కూడా మనకు అక్కడ ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఒక లాజిక్ ఉంది అనమాట. ఇక్కడ ఒక లాజిక్ అంటే మనకు ఏమని తెలుసు? S అంటే 19 అని తెలుసు, P అంటే 16 అని తెలుసు, R అంటే 18, I అంటే 9, N అంటే 14, T అంటే 20, S అంటే 19. అంటే ఇక్కడ చూడండి మీరు ఐ రాసింది ఫస్ట్ ఇక్కడ ఐ రాసుకున్నాం. ఐ అంటే ఎక్కడుంది మనకు? 9 రాసింది. తర్వాత ఎన్ అంటే 14, పి అంటే 16, R 18, S 19, దెన్ S 19, T 20. అంటే మనకు ఒక కరెక్ట్ ఆర్డర్ లో రాసాడా లేదా? కరెక్ట్ ఆర్డర్ లో రాసింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ W అంటే ఏమవుతుంది? 23, I అంటే 9, N అంటే 14, తర్వాత E అంటే 5, R అంటే 18. ఫస్ట్ ఏం రాయాలి? చిన్న రాయాలి. చిన్న 9 ఉందా? ఫస్ట్ ఈ రాయాలి. ఈ రాయండి. ఈ రాసిన తర్వాత ఏది ఉంది? ఐ ఉంది. కాబట్టి ఐ రాయండి. ఐ రాసిన తర్వాత నెక్స్ట్ 14 అంటే ఎన్ రాయండి. ఇవి రెండు అయిపోతాయి. నెక్స్ట్ 18 అంటే ఏముంది? ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏం రాయాలి? డబ్ల్యూ రాయాలి ఫైనల్ గా. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈస్ EINNRW. ఫైనల్ ఆన్సర్ ఈస్ EINNRW.